ప్రే చేసుకుని ప్రే స్టార్ట్ చేసుకుందామండి. స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహావడాలి పదనాలు తండ్రి ఇప్పటివరకు మనదిగా నాకు కాచావు కాపాడావు నీ ఎక్కడ భద్రపరిచావు దేవా అని వందనాలు. కేవలము నీ కృపణ మాత్రమే బతుకున్నాం దేవా. ఇదిగో తండ్రి ఈ సమయంలో ఇటు రీతిగా నిన్ను స్థిరించుకోవడానికి మాకు ఇచ్చిన ఇటు భాగ్యం బట్టి నీకు వందనాలు చూపిస్తున్నాం. ఇంకా తండ్రి ముఖ్యంగా వాక్యం నన్ను తెలిసిందిగా మీరు మాకు తోడుగా ఉండండి. మీద జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఇంకా తండ్రి అదే మా ముందు మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరే సహాయం చేయండి. మీరే తోడుగా ఉండండి. ఇంకా తండ్రి నువ్వే ముందున్న కార్యక్రమాన్ని నడిపించమని నీకు మహిమకరంగా జరిపించుకోమని మిమ్మల్ని అడుగుచు. ఇంకా తండ్రి ముందున్న కార్యక్రమం నీ చేతులు తప్పగిస్తూ ఏసు పరిశుద్ధ వచ్చిన పర్వతం. ఈ రోజు మన వాక్యం వచ్చేసి పౌలు గారు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన 5 విషయాలు ఏంటి అంటే ఆయన లైఫ్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అయినప్పటికీ ఆ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అంటే ఆయన వలె ఆయన పోలి మనం నడుచుకోవాలి అంటే ఆయనలో ఉన్న మంచిని ఆయనలో అంటే ఆయన లైఫ్ అంత ఫలవంతంగా ఉండడానికి ఆయన చేసిన అంటే కొన్ని పనుల్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కాబట్టి వాటిని మన లైఫ్స్ లో కూడా అప్లై చేసుకున్నట్టయితే మన జీవితం కూడా చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం అనమాట. కాబట్టి ఏంటి అంటే రోమిలికి రాసిన పత్రిక 1:8 నుండి మనం 16 వచనాలు చూసినట్లయితే మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకు కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరమైన ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడగలనని మిగుల అపేక్షించున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీరు కూడా ఫలమేదైనను పొందగలనని అనేక పర్యాయములు మీ యొద్దకు ఉద్దేశించుకునే కానీ ఇది వరకు పరచబడుతుంది. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీస్ దేశస్తులకును గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను అభ్యస్తుడను కాగా నా వలనంత మట్టుకు రోమాలో మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్త గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ ముందుగా ఆయన చెప్పబోయేది కృతజ్ఞతాస్తుతులతో స్టార్ట్ చేశారనమాట. కాబట్టి ఏంటి అంటే ఫస్ట్ గా మనకి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతి అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏంటంటే మన ప్రేయర్ అనేది కూడా లేదు మనం దేవుని ఏదైనా అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చూపిస్తూ డేని స్టార్ట్ చేయడం లేదా ప్రేయర్ ని స్టార్ట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ ఆయన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. అది దేవునికే కాదు మనుషులకు కూడా కొన్ని సార్లు మనకు చేసిన మేలుని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఏంటి అంటే వాళ్ళకి కూడా ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అలానే ఏంటి అంటే ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఈ రోజు వినేవాళ్ళం కాదు. కాబట్టి ఏంటి అంటే ఆయన ఒక్కసారి మనల్ని ఒక్క సెకండ్ మనల్ని కేర్ చేయకుండా మనల్ని పక్కన పెట్టుంటే మన జీవితం అనేది మేబీ ఈ రోజు ఇలా ఉండేది కాదేమో కదా. కాబట్టి ఏంటి అంటే ఒక్క సెకండ్ కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని కాచుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి దేవాది దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలన్నా మనం ఉండాలన్నమాట. రెండవదిగా మనం చూసినట్లయితే 10వ వచనంలో నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయన
అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అంటే రోమియోలకి ప్రకటించడానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మొదటి మాటలు అనమాట, అంటే వాళ్ళకి చెప్తున్న మాటలు. కాబట్టి ఏంటి, ఇక్కడ వాళ్ళకి సువార్తను అందించడానికి అనేక పర్యాయంలో ఆయన ప్రయత్నిస్తారు. దానికోసం ప్రయత్నిస్తూనే దేవుని నిత్యము ఎల్లప్పుడూ బ్రతిమాడుకుంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన బ్రతిమాలుకోవడం. అంటే మనకి కావాల్సిన విషయాలు విషయమైతున్నా లేదు, అనేక మంది మారడం కొరకు మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలి అన్నా మనం నిత్యము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి బ్రతిమాలుకుంటూనే ఉండాలి. ఒక రోజు అడిగి తర్వాత నేను బిజీగా ఉన్నాను అనేసి అది అడగకుండా ఉండడం, అలా చేయకూడదు. నేను ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన యందు మనం అడగాల్సింది ఖచ్చితంగా అడగడం అనేది నేర్చుకోవాలి. అలానే ముఖ్యంగా ఇక్కడ బ్రతిమాలడం వేరే వాళ్ళ కోసం. కాబట్టి బ్రతిమాలడంలో ఫస్ట్ నీ విషయాల కోసం నువ్వు బ్రతిమాలుకోవడమే కాకుండా పక్క వాళ్ళు మారాలి అన్న ఆ ఆశ, తృష్ణ అనేది నీలో ఉండాలి. ఇక్కడ మనం చూస్తే రోమియోకి సువార్తను ప్రకటించడానికి పౌలు గారు చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా క్యూరియస్ గా ఆయన చాలా క్యూరియస్ గా ఉన్నారు. దాని విషయమై మనం కూడా వేరే వాళ్ళకి సువార్త ప్రకటించడానికి కానీ లేదు మన ఫ్రెండ్స్ రక్షించడానికి కానీ మన రిలేటివ్స్ మారట్లేదా వాళ్ళ విషయమై ప్రార్థించడానికి మనం కూడా ఎప్పుడు వాళ్ళ విషయమై క్యూరియస్ గానే ఉండాలి. అదే విధంగా ఎప్పుడు కూడా మనం వాళ్ళ విషయమై వాళ్ళకి సువార్త ప్రకటించాలి అంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు విషయమై దేవుని ఎల్లప్పుడూ బ్రతిమాలుకుంటూనే ఉండాలి. ఏ విధంగా అంటే అనేక విషయాల్లో మన ఫ్రెండ్స్ కి మనం చెప్పే సిచ్యువేషన్ లో ఉండం అనమాట. కాబట్టి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఆ స్ట్రెంత్ నాకు ఇవ్వు అని బ్రతిమాలుకోవడం అనేది పౌల్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. మొదటిగా ఆయన దగ్గర నుంచి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. రెండవదిగా దేవుణ్ణి ఎల్లప్పుడూ బ్రతిమాలుకోవడం నేర్చుకోవాలి. బ్రతిమాలుకోవడంలో ఒకటి పర్సనల్ గా అయితే, రెండవది ఇతరుల కోసం. ఇతరుల కోసం అంటే ఇతరులకు సువార్తను ప్రకటించడం కోసం నీ సిద్ధపాటు కోసం ఎల్లప్పుడూ కూడా దేవుని బ్రతిమాలుకుంటూ ఉండాలన్నమాట. ఏ విధంగా అయితే పౌలు గారు రోమియోల కోసం, రోమియోల దగ్గరికి రావడానికి ఆయన దేవుని సువార్తను ప్రకటించడానికి ఆ సిద్ధపాటు కొరకు అంటే రావాలి అన్న ఆ టైం కొరకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఎలా అయితే బ్రతిమాలుకున్నారో ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన పొందుకునేంత వరకు కూడా బ్రతిమాలుకున్నారు. కాబట్టి మనం కూడా మన ఇంట్లో వాళ్ళు మారకపోయినా లేదు, మన ఫ్రెండ్స్ ఎంత చెప్తున్నా వినకపోయినా ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నా వాళ్ళ కోసం ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అదే విధంగా దేవుని నిత్యము అడుగుతూనే ఉండాలి. వాళ్ళ విషయమై ఎక్కువ ప్రార్థిస్తూనే ఉండాలన్నమాట. వాళ్ళ విషయమై నువ్వు చెప్పి 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 వాళ్ళ విషయమై నువ్వు ప్రార్థించకపోయినా అడగకపోయినా కూడా అది ప్రయోజనం లేదు. కాబట్టి ఏంటి అంటే ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ప్రార్థన. వాళ్ళు మారాలి అని నువ్వు మాట చెప్పలేకపోయినా నువ్వు ప్రార్థన వల్ల అది జయించొచ్చేమో. కాబట్టి ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి ఎల్లప్పుడూ బ్రతిమాలుకోవడం, ఆ, వాళ్ళు మారాలి అని. కాబట్టి వాళ్ళ మార్పు విషయమై ఎల్లప్పుడూ నువ్వు దేవుని దగ్గర బ్రతిమాలుకునే దానిపై ఉండాలన్నమాట. మూడవదిగా మనం చూస్తే 11వ వచనంలో మీరు స్థిరపడవలనని అనగా విశ్వాసము చేత అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరణను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిమ్మల్ని అపేక్షించున్నాను. అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు మనం, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొంద పొందవాలని ఆయన అపేక్షిస్తున్నారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనం చూస్తే వారికి ఏదైనా ఇక్కడ 11, 12 వచనాలు మనం చూస్తే వారికి ఏదైనా ఆత్మ సంబంధమైన కృపావరాల్ని అందించడానికి వాళ్ళని స్థిరపరచాలి అనేసి ఆయన ఆశిస్తున్నారు అనమాట. అంటే కృపావరాల్ని అందించడం ద్వారా వాళ్ళు స్థిరపడతారు కాబట్టి అందించాలి అన్న ఆశని మన మైండ్ లో చూస్తూ ఉంటాం. రెండోదిగా అక్కడ ఏంటి అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలి అనేసి. అంటే ఆయన మాటల ద్వారా అక్కడున్న వాళ్ళ ఆదరణ పొందడమే కాకుండా అక్కడున్న వారి మాటల ద్వారా ఆయన ఆదరణ పొందడానికి ఆయన స్థిరపరచబడడానికి కూడా రెడీగా ఉన్నారు.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మాటలు అనేవి వేరే వాళ్ళకి ఆదరణకరంగా ఉంటున్నాయా లేదా. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడైనా, సుఖంలో ఉన్నప్పుడైనా, దుఃఖంలో ఉన్నప్పుడైనా నీకు ఒక విషయం చెప్తున్నప్పుడు వారిని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడుతున్నామా, లేదా వారిని ఆదరించే మాటలు మనం మాట్లాడుతున్నామా. మనం దైవికంగా వాళ్ళని బలపరచాలి కానీ ఎప్పుడు కృంగదీసి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని ఉండకూడదు అనమాట. అంటే మనం ఎంత ఉన్నత స్థితిలో అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప వాళ్ళమైనా ఉండొచ్చు, వాళ్ళు మనకన్నా తక్కువ అయి ఉండొచ్చు, కానీ అందరూ సమానమే దేవుని దృష్టిలో. కాబట్టి ఎప్పుడు ఒకరికొకరు ఆదరణ మాటలు కలిగి ఉండాలన్నమాట. మనం ఒకరిని ఒకరు ఆదరించుకునే ఆ గుణం అనేది క్రైస్తవులుగా మనకి చాలా ముఖ్యం. క్రైస్తవులుగా ఫస్ట్ ఉండాల్సిందే ఇది, ఆదరణ మాటలు. ఎక్కువ శోధనలు, కష్టాలు క్రైస్తవత్వంలో ఉన్నప్పుడు మనం దేవుల్లో ముందుకెళ్తున్నప్పుడు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనని ఎదుర్కోవడానికి మనకి కావాల్సింది శక్తి. ఆ శక్తిని మన దేవుని అడగాలి. అదే విధంగా ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి లేదు, అనేకమైన లోకానుసారమైన శోధనల వల్ల బంధింపబడి పీడింపబడుతున్నప్పుడు మనం వాళ్ళని ఆదరించాలి. కానీ నీకు జరగాల్సిందే, నీకు అవ్వాల్సిందే అన్న తక్కువ చేసి మాట్లాడటం, లేదా ఇలా వేరే వాళ్ళని బాధపరిచేటట్లు మనం మాట్లాడకూడదు. ఎప్పుడు ఒకరికి ఆదరణ కలిగించిన మాటలే మనం మాట్లాడాలి. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ ఏ విధంగా అయితే పౌలు గారు వాళ్ళని స్థిరపరచడానికి, ఆదరణ కలిగించిన మాటలు పొందడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలానే ఆదరణ మాటలు ఆ, వేరే వాళ్ళకి పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరికి ఆదరణ పొందగలనని ఆయన అపేక్షిస్తున్నారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇలా ఉండాలి అనేసి. కాబట్టి మనం కూడా అదే విధంగా మన విశ్వాసాన్ని బట్టి వేరే వాళ్ళకి, వేరే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మనకి ఆదరణ మాట్లాడేది, ఆదరణ పొందడానికి ఉండాలన్నమాట. అదే విధంగా నాలుగవదిగా చూసుకుంటే గ్రీసు దేశస్థులు 14 వచ్చిన గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను వినస్తుడను. ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో ఆయన ఎవరెవరికి, గ్రీసు దేశస్థులకి, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు మూఢులకు ఆయన రుణస్థుడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఆయన ఇప్పటి వరకు చాలా ఆ, ప్రకటించారు. చాలా మంది ప్రజలకి దేవుని స్థితిని ప్రకటించారు. ఆ సువార్త నిమిత్తం అనేక మంది రక్షింపబడ్డారు. కానీ ఇంకా నేను రుణస్థుడను అన్న ఫీలింగ్ లోనే ఆయన ఉన్నారనమాట. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా దేవుని విషయంలో అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉండాలి. అంటే దేవుని విషయంలో అంటే వేరే వేరే విషయాలు కాదు, ఈ ఒక్క విషయం సువార్త అందించడంలో కానీ లేదా దేవునిలో కానీ నువ్వు అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ తోనే ఉండాలన్నమాట. ఎప్పుడు నీకు ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనేది రాకూడదు. అంటే నేను ఒకరు రక్షించాను, నా వల్ల ఒకరు మందిరానికి వచ్చారు, ఇది చాలు అన్న ఇది అనమాట. ఇప్పుడు ఒకరు తీసుకొచ్చాము, ఆ ఇంకా వేరానికి ఎలా తీసుకురావాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని విషయంలో మనం ఇంకా రుణస్థులమయ్యి ఉన్నాము అన్న ఫీలింగ్ మనకు ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మాకేం లేదు, తీసుకొచ్చాం కదా ఇక్కడితో అయిపోయింది కదా అన్నది మనకు ఉండకూడదు. తీసుకొచ్చిన వారిని ఇంక బలపరిచే ఆ బాధ్యత కూడా మనదే. దేవునిలోకి నీ వల్ల ఒక ఆత్మ వచ్చింది, దేవునిలోకి మారారు అంటే వాళ్ళు ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో ఇంకా చాలా పరిస్థితుల్లోనే తప్పిపోతూ ఉంటారు. మనమే తప్పిపోతూ ఉంటాం కదా. ఇంకా మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎంత మట్టికి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళని చుట్టుపక్కల మాట్లాడే మాటలతో వాళ్ళు తప్పిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళని బలపరిచే ఆ బాధ్యత అనేది మన మీద ఉంది. కాబట్టి ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఈ విషయంలో రుణస్థలంగానే ఉండాలి. ఎప్పుడు కూడా ఒక అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ తోనే దేవునిలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ కి ఒక పాయింట్ కి మనం వచ్చేయకూడదు. ఇది చాలు అన్నది ఇది మనకు రాకూడదు అనమాట. ఐదవదిగా మనం చూసుకుంటే సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదులకు, గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఏంటి అంటే ముఖ్యంగా సువార్తను గూర్చి సిగ్గుపడివాడను.
అంటే సువార్త ప్రకటించడానికి ఆయన సిగ్గుపడట్లేదు అనేది చాలా ధైర్యంగా చెప్తున్నారు అనమాట. మరి ఆ ధైర్యం అనుకున్నా మనం క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ మనం సిగ్గుపడుతూ ఉంటాం. మరి వేరే వాళ్ళకి అందించడం విషయంలో ఇంకా సిగ్గుపడే ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి ఏంటి అంటే ఏ విధంగా అయితే పౌలు గారు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి అంత ధైర్యంగా నేను సిగ్గుపడను అని చెప్తున్నారో అదే విధంగా మనం కూడా ఉండాలి. సువార్త ప్రకటించడం విషయంలో ఏ రోజు సిగ్గుపడకూడదు అనమాట. అంటే అనేకమైన సందర్భాల్లో మన ఫ్రెండ్స్ కి మనం సువార్త చెప్పడానికి కానీ మన ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కానీ మనం అభ్యంతర పడుతూ ఉంటాం. అంటే వీళ్ళకి ఇప్పుడు మనం చెప్తే ఎక్కడ వాళ్ళకి మనం దూరం అయిపోతామో వాళ్ళు మనకు దూరం అయిపోతారో, ఇప్పుడు ఈ రిలేషన్ విషయం వాళ్ళు తీసుకొస్తే మనకు దూరం అయిపోతారేమో అన్న భయంతో వాళ్ళకి వార్త చెప్పకుండానే ఆగిపోతుంది. అంటే ముఖ్యంగా నువ్వు అక్కడ చేస్తుంది ఫ్రెండ్షిప్ నీకు ఉండాలి, దగ్గర అవుతుంది, నేను మంచి చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు సువార్త చెప్పకపోవడం వల్ల వాళ్ళ రక్షింపబడకపోవడం వల్ల నువ్వు వాళ్ళకి మోసం చేస్తున్నావు, వాళ్ళకి ద్రోహం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ద్రోహం చేసేదాని గానో మోసం చేసేదాని గానో నీ ఫ్రెండ్స్ విషయంలో కానీ నీ రిలేటివ్స్ విషయంలో కానీ నీ ఫ్యామిలీ విషయంలో కానీ ఉండకూడదు అనమాట. బట్టి ఎప్పుడు స్వార్థ విషయంలో సిద్ధపాటు కలిగి అదేవిధంగా సిగ్గుపడకుండా నువ్వు చెప్పేదాన్నే ఉండాలన్నమాట. అంటే అనేక పర్యాయాల్లో మనకి సిగ్గు అనేది వస్తుంది. కరెక్టే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చాలా క్లోజ్ గా ఉంటాము, ఎలా చెప్తాం? చెప్పలేం. కానీ ఆ విషయాల్లో నువ్వు కాంప్రమైజ్ అయితే నీ ఫ్రెండ్ లైఫ్ ని, లేదు నీ రిలేటివ్స్ లైఫ్ ని, నీ లేదు నీ ఫ్యామిలీ లైఫ్ ని నువ్వే రిస్క్ లో పెట్టిన అవుతావు. కాబట్టి ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా దీని సువార్తను ప్రకటించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అక్కడ కింద లైన్ లో మనం చూస్తే ఎవరిని రక్షణ ఎవరికి రక్షణ కలుగ చేయటానికైనా కూడా అది దేవుని శక్తి ఉన్నది. అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, వాళ్ళని రక్షించడానికి దేవుని శక్తే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి రక్షణ కలుగ చేయడానికి దేవుని శక్తే కారణమవుతుంది. కాబట్టి దేవుని శక్తి నేను నడిపిస్తుంది. నువ్వు ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ ద్వారా నువ్వు ప్రేరేపింపబడతావు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడతావు. కాబట్టి ఏ రోజైనా ఎవరికైనా నీకు సువార్త చెప్పడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు వెనకాడే వానిగా ఉండకూడదు అనమాట. ఈ 5 విషయాలు పౌలు గారి జీవితం నుండి మనం నేర్చుకున్నట్లయితే మనం చాలా మన జీవితంలో చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అవేవి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఓవర్కమ్ చేయడానికి 5 థింగ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అనమాట. ఫస్ట్ గా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేని నిమిత్తమైనా నువ్వు ఏదైనా ప్రేర్ స్టార్ట్ చేస్తున్నప్పుడైనా, లేదు నువ్వు ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నప్పుడైనా ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కానీ, లేదా అక్కడ నీ దేవుని చేసిన కార్యాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా ఏంటి అంటే ఎప్పుడు నిత్యము బ్రతిమాలుకుంటూ ఉండాలి. అది నీ పర్సనల్ థింగ్స్ అయినా, రెండవదిగా వేరే వాళ్ళ విషయంలో అయినా. ముఖ్యంగా ఇది బ్రతిమాలుకోవడం విషయంలో వేరే వాళ్ళని రక్షించడానికి ఎలా రక్షించాలి దేవా అని నువ్వు దేవుని దగ్గర ఆ అంటే అడిగితే బ్రతిమాలుకుంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఎలా రక్షించాలి అన్న జ్ఞానాన్ని దేవునికి ఇస్తాడు. వాళ్ళని దేవునిలోకి ఎలా నడిపించాలి అన్న జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానం కోసం ఎల్లప్పుడూ నువ్వు బ్రతిమాలుకుంటూనే ఉన్నావు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో నీ కుటుంబీకులు మారడం, లేదు నీ రిలేటివ్స్ మారడం, నీ ఫ్రెండ్స్ మారడం, నువ్వు మారమని చెప్తున్నా వినట్లేదు. కానీ ఎంత ఆ రాతి గుండెలైనా సరే వాళ్ళకి మాంసపు కుండిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఆ ఆ, అంటే ఎంత వాళ్ళు కఠినంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒకానొక రోజు దేవుడి పిలుపు ద్వారా మారుతారు. కానీ దాని నిమిత్తం నువ్వు ప్రతిరోజు ప్రతిసారి నువ్వు ప్రార్థించిన ప్రతిసారి కూడా వాళ్ళ కోసం వాళ్ళ నిమిత్తం ప్రతిమారుకునే దానిగా ఉండాలి. వాళ్ళ మార్పు కోసం వాళ్ళ రక్షణ కోసం నువ్వు బ్రతకాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి. మూడవదిగా ఏంటి అంటే ఆదరణ కలిగించే మాటలు మాత్రమే మాట్లాడాలి. ఆ వేరే వాళ్ళని స్థిరపరచడానికి నీ విశ్వాసం ద్వారా వేరే వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు అంతేకాని వేరే వాళ్ళని తక్కువ చేసి కానీ లేదా వేరే వాళ్ళని డిగ్రేడ్ చేసి కానీ మాట్లాడకూడదు అన్నమాట.
వాళ్ళ స్థితిగతులు ఏవైనా, వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని జడ్జ్ చేసుకొని వాళ్ళ విషయంలో ఏ విషయంలో కూడా నెగిటివిటీ నెగిటివ్ గా మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా ఆ నీ మాటలు అనేవి వేరే వాళ్ళకి ఆదరణ కలిగే మాటలు ఉంటాయి. వాళ్ళు ఎంత మాటలు ఉన్నా నీ దైవికమైన మాటల ద్వారా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. అంత ఆ, ఆదరణ మాట్లాడేది నువ్వు కలిగి ఉండాలి. అలానే నాలుగోదాన్ని ఇక్కడ చూస్తే మనం ఎప్పుడు కూడా సాటిస్ఫైడ్ ఫీలింగ్ వచ్చేకూడదు అనమాట. ఎప్పుడు కూడా ఒక అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ లోనే దేవుని విషయమై అంటే అనేకుల్ని దేవునిలోకి తీసుకురావడానికి కానీ రక్షించడానికి కానీ వేరే వేరే వాళ్ళకి దేవుని స్వార్థను ప్రకటించడంలో కానీ ఎప్పుడు కూడా నువ్వు అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ లోనే ఉండాలి. అప్పుడే నువ్వు వేరే వాళ్ళకి దేవుని స్వార్థ ఎక్కువ ప్రకటించగలుగుతాం అనమాట. లేదు సాటిస్ఫైడ్ ఫీలింగ్ వచ్చేస్తే ఎప్పుడు కూడా అంటే నేను ఇంత చేస్తున్నాను కదా, నేను ఇది చేస్తున్నాను కదా, ఆ, పర్లేదు, ఈ ఒక్క పూజ చేయాలి, వేరే ప్రేయర్కి నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నాను. నువ్వు ఏ పని చేస్తున్నావు? అంటే నీ ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తున్నారు అంటే నువ్వు ఇచ్చే ప్లేసే కదా. కాబట్టి ఏంటి, వేరే వాళ్ళకి నువ్వు అంటే దేవుల్లో వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం అంటే ఛాన్స్ ఇవ్వాలి, కానీ నీ ప్లేస్ అనేది వాళ్ళకి ఇచ్చేయకూడదు అన్నమాట. ఎందుకంటే నీ ద్వారా అనేక మంది దేవుళ్ళకి రావడానికి నువ్వు ఒక వే చూపిస్తున్నప్పుడు దీనిలో ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ నువ్వు వచ్చేస్తే నీ ద్వారా ఇంకా అనేక మంది రావాలని దేవుని ప్రణాళిక లేదు. మరి ఆ ప్రణాళికను నువ్వు తృణీకరించిందని అవుతావు కదా. కాబట్టి ఎప్పుడు కూడా వేరే sorry, ఎప్పుడు కూడా సాటిస్ఫైడ్ ఫీలింగ్ కి నువ్వు రాకూడదు. ఆ దేవుని సువార్త ప్రకటించడంలో అనేక మందికి ప్రకటించడానికి ఎప్పుడు ప్రార్థిస్తూ ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నారనమాట. ఐదవదిగా ఇక్కడ సిగ్గుపడే సిగ్గుపడేవాడిగా నువ్వు ఉండకూడదు దేవుని విషయంలో. అంటే దేవుని సువార్తను ప్రకటించడం అది ఎవరైనా ఎంతైనా ఈ ఈ విషయం వస్తే మీ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్స్ ఎదురవుతాయి అన్నప్పటికీ కూడా నువ్వు అక్కడ వెనకడుగు వేయడం వల్ల నీ బంధువులకు కానీ నీ స్నేహితులకు కానీ నువ్వు చేస్తున్నాను కానీ లేదా నువ్వు ద్రోహం చేస్తున్నాను కానీ అవుతున్నావు, కానీ నువ్వు వాళ్ళకి మంచి చేస్తున్నట్టు ఎక్కడ లేదన్నమాట. కాబట్టి వాళ్ళ రక్షణ పొంది మనలానే దేవుని రక్షింపబడి దేవునిలో ఉంటే అది కదా నీకు నిజమైన సక్సెస్. కాబట్టి అది కదా నిజమైన రిలేషన్. కాబట్టి ఎప్పుడు వాళ్ళని రక్షించడానికి నువ్వు ముందడిగే వేయాలి, కానీ ఎప్పుడు సిద్ధపాటు కలిగే ఉండాలి, కానీ ఎప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి. కానీ నువ్వు సిగ్గుపడి వాళ్ళని అంటే నువ్వు ఇబ్బంది పడి వాళ్ళని అనవసరంగా రక్షణ పొందకుండా నువ్వే చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు సిద్ధపాటు కలిగి సిగ్గుపడకుండా దేవుని సువార్తను ప్రకటించడానికి వాళ్ళు ఎంత క్లోజ్ అయినప్పటికీ దేవుని సువార్త ప్రకటించడానికి వెనకడగనేది అసలు ఎక్కడ వేయకుండా ఉండడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. ఇక్కడ ఈ 5 విషయాలు మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే నిత్యము నిత్యము మీరు ప్రార్థించినప్పుడు, నిత్యము దేవునితో మీరు సంబంధం కలిగినప్పుడు, దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఈ 5 విషయాలు అనేవి మీ జీవితంలో మీరు అప్లికబుల్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ ఎప్పుడు కూడా నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండమని నేను చెప్తాను. ఒకవేళ మనం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా, మనం ఎంత బిజీ ఎంత అసలు ఖాళీలో ఉన్నప్పటికీ కూడా దేవునికి ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వాలి. దేవుని సమయాన్ని పొందకూడదు. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మనం దేవుని నుంచి తొలగిపోకుండా ముఖ్యంగా మనం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళని స్థిరపరిచే ఆ ఇదనేది వస్తుంది. మనం బలంగా ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళని దేవునికి బలపరిచే భాగ్యాన్ని దేవునికి ఇస్తాడు. అట్టి భాగ్యాన్ని నువ్వు కలిగించుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు ముందుగా నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలి. అదేవిధంగా ఆ నీ ఏవైతే ఫౌండేషన్స్ ఉన్నాయో అవి స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి ఎప్పుడు నీకు ముఖ్యంగా అపనమ్మకాన్ని కానీ అవిశ్వాసం కానీ అనేది కానీ నీ దరి చేరకుండా ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవునితో సంబంధం కలిగి ఉంటే ఈ 5 విషయాలు మనం మన లైఫ్ లో అప్లై చేసుకుని మనం ముందు దేవునిలో కొనసాగాలి. అనేక మందిని రక్షించడానికి అంటే మనం రెండో రాత్రికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి అనేక మందిని రక్షించాల్సిన బాధ్యత, అనేక మందికి సువార్త చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా ఎప్పుడు సిద్ధపాటు
మన ముఖ్యంగా ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయాలి. మన ఫ్యామిలీలో ఎవరైనా ఇంకా రక్షింపబడకపోతే వాళ్ళ నిమిత్తం ఈ ప్రయత్నాన్ని అనేది చేయాలి. ఇప్పుడు దేవుణ్ణి అడుగుతూ దేవునితో పాటే నువ్వు ముందు అడిగేయాలన్నమాట. నీ ఓన్ డిసిషన్స్ తో లేదా నీ ఓన్ గా నువ్వు ఏది చేయకూడదు. ప్రతిదీ కూడా దేవునితో సంబంధం కలిగి దేవునితో పాటు నువ్వు ముందు అడుగు వేసుకుంటూ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఒక రోజున ఫలాన్ని చూస్తావు. ఎంతో అద్భుతమైన రిజల్ట్ ని దేవుడిస్తాడు. ఖచ్చితంగా నీ కుటుంబం కానీ నీ ఫ్యామిలీ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా మారుతారు. కాబట్టి కొన్ని మాటలు దేవుడి గురించి దాకా ప్రయత్నిస్తున్నానండి. స్తోత్రం 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 మహాపరిశుద్ధుల మహిమని బంగారు పాదాలు వందనాలు. ఇంకో తండ్రి ఇప్పటి వరకు నేను మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకో తండ్రి ఎంత తేటగానే సూటిగానే ఇంకా తండ్రి పౌలు గారి జీవితం ద్వారా నేను మాతో మాట్లాడారు. అందుకు బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, అనేక పర్యాయాల్లో నేను సిగ్గుపడే వారంగా నేను వెనకడుగు వేస్తున్నాం. ఇదిగో తండ్రి, అదే విధంగా వాళ్ళ నిమిత్తం నేను ఎక్కువ ప్రేయర్ చేయలేకపోతున్నాం. కానీ తండ్రి ఈ మాటలు మా ముందు నుంచి ఇదిగో తండ్రి మా ద్వారా నువ్వు మాట్లాడి మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు చూపిస్తున్నాం. ఇదిగో తండ్రి, అవును మేము ఇక నుండి అయినా ఇదిగో తండ్రి మా కుటుంబీకులు కానీ మా స్నేహితులు కానీ వారి తండ్రి రక్షింపబడ్డానికి మేము నిత్యము నిన్ను బ్రతిమాలుకునే వారంగా ఇంకో తండ్రి వాళ్ళని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు మా జీవితంలో మా నుండి ఇంకో తండ్రి ఏ ఫాల్ట్ లేకుండా చేయాలో ఇదిగో తండ్రి అవి చేయడానికి ఇంకో తండ్రి ముందడుగు వేయడానికి మీరు మాకు స్ట్రెంత్ దయచేయండి. మీరు మాకు తోడుగా ఉండండి. ఇంకో తండ్రి ఏ విధంగా వారి మనసుని వారి హృదయాలను మార్చాలో ఇంకో తండ్రి వారితో నువ్వే మాట్లాడమని నువ్వే సహాయం చేయమని ఇంకో తండ్రి నీ సువార్తను ఇంకా తండ్రి ఎక్కువ తండ్రి ప్రకటించడానికి సహాయం చేయమని మేము అడుగుచున్నాం. మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించు, దీవించు, ఆశీర్వదించు. మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు మాకు తోడుగా ఉండండి. ముఖ్యంగా మాకు స్థిరత్వాన్ని దయచేయండి. మా యొక్క విశ్వాసాన్ని పెంపొందించండి. మీలో ఇంకా బలపరచబడే వారంగా ఇంకో తండ్రి మీలో ఇంకా బలంగా వాడబడే వారంగా మమ్మల్ని సహాయం చేయండి. ఇంకో తండ్రి చెప్పిన మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఇంకో తండ్రి వాటిని కరెక్ట్ చేసి ఇవ్వతాను. నెక్స్ట్ టైం నేను ఇంకా తల్లి బెటర్ గా ఉండడానికి నువ్వు మాకు సహాయం చేయమని మేము అడుగుతున్నాను. తల్లి 5 థింగ్స్ ని కూడా మా లైఫ్ లో మేము అప్లై చేసుకుని మేము ముందుకెళ్ళడానికి నువ్వు మాకు సహాయం చేయమని మేము అడుగుతున్నాం. ఈ చిన్న ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థనలో ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారికి ఆశీర్వాదకరంగా ఇదిగో తండ్రి వారికి సహాయం చేసి నడిపించమని మేము అడగచ్చు. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని చిన్నది ఏమైనా తప్పులను క్షమించి త్వరగా సంచేర్చుకోమని త్వరగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాను.